గొంతులో ఇరుక్కున్న ఒక చిన్న చికెన్ ఎముక కారణంగా మృత్యువు అంచుల్లోకి వెళ్లిన 65 ఏళ్ల వృద్ధురాలిని అత్యాధునిక ఎండోవాక్ చికిత్సతో మెడికవర్ వైద్యులు ప్రాణదానం చేశారు. కావలికి చెందిన కోటమ్మ అనే వృద్ధురాలికి అన్నవాహికలో ఏర్పడిన చిల్లును ఇన్ఫెక్షన్ను అత్యంత క్లిష్టమైన పద్ధతిలో తొలగించి అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను నెల్లూరుకు పరిచయం చేశారు. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. గొంతులో చికెన్ ఎముక ఇరుక్కుపోయి తీవ్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వృద్ధురాలని డాక్టర్లు ప్రాణాపాయం నుండి కాపాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వైద్యులు పూర్తి వివరాలను తెలియజేశారు. కావలికి చెందిన కోటమ్మకు ఎముక గుచ్చుకోవటం వల్ల అన్నవాహికకు చిల్లు పడిందని, ఇన్ఫెక్షన్ మెడభాగమంతా వ్యాపించిందని డాక్టర్లు వివరించారు. సాధారణంగా ఇలాంటి స్థితిలో ఉన్న రోగికి మేజర్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకుని అత్యంత అరుదైన ఎండోవాక్ థెరపీని అందించామని వైద్యులు పేర్కొన్నారు. ఎండోస్కోపీ ద్వారా అన్నవాహిక రంధ్రాన్ని మూసివేసి ఇన్ఫెక్షన్ను విజయవంతంగా తొలగించామని ఈఎన్టీ నిపుణులు డాక్టర్ కడప నాగేంద్ర, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ మరియు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వరుణ్ ప్రకాష్ మీడియాకు వెల్లడించారు. ఎటువంటి కోత లేకుండానే అత్యాధునిక పద్ధతిలో చికిత్స చేసి ప్రాణాలు కాపాడటం విశేషం. ప్రస్తుతం రోగి కోలుకుని సాధారణ ఆహారం తీసుకుంటున్నారని, అంతర్జాతీయ స్థాయి వైద్యం నెల్లూరులోని అందుబాటులో ఉందని మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది. ఈ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు గొంతు చాలా ఇబ్బందికరంగా ఉన్నది, గొంతు వాపుతో ఉన్నది. నువ్వు ఎండోస్కోపీ చేస్తే అన్నవాహికలో పొరల మధ్య చీము చేరుకుంది. ఆ చీము చిన్న చిన్న రంధ్రాలతో నెక్ కమ్యూనికేట్ అయ్యి నెక్లో అంతా చీము అంతా చేరుకుంది. ఎండోస్కోపీ ద్వారా మ్యూకోజల్ డైసెక్షన్ అంటారు, అది చేసి ఆ చీము అంతా తీయడం జరిగింది. దాని ద్వారా ఈ చీము అనేది బయటికి రాకోకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, తర్వాత రికవర్ అవ్వడం జరిగింది. మనం రీసెంట్గా ఒక కేసు చేయడం జరిగింది. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. 65 సంవత్సరాల వయసు గల కోటమ్మ అనే ఆమె కావలి వాస్తవ్యులు. తను చికెన్ బోన్ తింటూ అది గొంతులో ఇరుక్కోగా కావలిలో లోకల్ హాస్పిటల్లో ఇనిషియల్గా ఆ బోన్ని తీసివేయడం జరిగింది. తర్వాత ఆ తీసివేసిన తర్వాత అన్నవాహిక పైభాగంలో అక్కడ చీమంతా చేరి సరైన యాంటీబయాటిక్స్ ఇవి వాడకపోవటం వల్ల ఆ పొరల లోపల భాగంలో చిల్లుపడి ఆ చీమంతా మెడంతా విస్తరించి కంప్లీట్గా రైట్ సైడు లెఫ్ట్ సైడు మధ్య భాగం కూడా విస్తరించి తీవ్రమైనటువంటి గొంతు నొప్పి మరియు శ్వాసలో ఇబ్బంది, దాంతోపాటు ఆహార పానీయాలు కంప్లీట్గా తీసుకోలేని పరిస్థితుల్లో మెడికవర్ హాస్పిటల్కి సంప్రదించగా దాని యొక్క పరిస్థితిని ఇనిషియల్గా అంతా వివరించి మనకున్నటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఎండోస్కోపీ చేసి లోపల ఎండోస్కోపిక్ మ్యూకోజల్ డిసెక్షన్ అండ్ ఎండోవాక్ థెరపీ ద్వారా ఆ చిల్లుని ట్రీట్మెంట్ తీసుకుంటూ మెడభాగంలో చిన్న ఘాటు పెట్టి ఆ చీమనంతా బయటికి తీసి రెగ్యులర్ నెక్ డ్రెస్సింగ్లు చేసుకొని ఫీడింగ్ కోసం ఫీడింగ్ జెజనాస్టమే సపరేట్గా చేసుకొని దానికి విజయవంతంగా ట్రీట్మెంట్ చేయగలిగాము. ఇప్పుడు మన పేషెంట్ కూడా పక్కనే ఉన్నారు, తను కూడా తన యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు. దీనికి మన ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మనోజ్ కుమార్ గారు, అదేవిధంగా మన చీఫ్ అనస్థెటిస్ట్ రంగనాథ్ సారు కూడా సహకరించి వీళ్ళందరూ సహకారంతో, అదేవిధంగా మేనేజ్మెంట్ రంజిత్ రెడ్డి గారు, సెంటర్ హెడ్ లావణ్య మేడం యొక్క సహకారంతో కూడా ఇవంతా విజయవంతంగా పూర్తి చేయగలిగాము. కాబట్టి ఇటువంటి సమస్యలని ఏమన్నా ఉంటే మెడికవర్ని సంప్రదించి వీటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని తీసుకోగలవారని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే సార్, నేను కావాలి మాది కావాలి అయితే ఇప్పుడు వెళ్ళి ఒక నెల అయింది నాకు ఇది వచ్చి. ఆ ఎముకు అన్నం తింటున్నా నేను అన్నం తింటున్నాక ఆ ఎముకు లోపల పడిపోయి ఈ రంధ్రంలో పడిపోయి రాకపోయిన తర్వాత అప్పటికి నేను అన్నం మింగాను, ఒక అరటికాయ మింగాను, ఏది మింగినా లోపల పోలా బయటకు పోలా కాయలు తీసుకుపోయారు సార్. కాయలు తీసుకున్న తర్వాత వాళ్ళు 3 పైపులు పెట్టి మామూలుగా గొంతులేకి అటు ఇటు లాగారు సార్. లాగిన తర్వాత కనీసం 3వసారి కావాలా అంత పొడుగుని వచ్చింది. అంత పొడుగుని వచ్చిన తర్వాత అది తీసి తగ్గిపోయిందని చెప్పారు. తగ్గిపోయింది, ఆడ రంధ్రం పడిపోయింది. రంధ్రం పోయిన తర్వాత ఒక వారం 3 రోజులు 4 రోజులు తర్వాత వాసుకు వచ్చింది. వాసుకు వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ తీసుకొని మళ్ళీ ఈ ప్రభాకర్ నాయుడు కాడ తీసుకుపోతే అర్జెంటుగా చేసుకోవాలా లేకపోతే చనిపోవాలి అని చెప్పారు. అది చెప్పారు మనం అప్పుడు అర్జెంటుగా ఈసారికి నాగేశ్వరరావు సార్ కాడికి చేసుకొచ్చారు. నన్ను
చేసుకొచ్చిన తర్వాత ఈ చీము రోజు 2 రోజులకు ఒకసారి దివాసన చేశారు శుభ్రంగా చేసి ఆ చీము అంతా తీసేసి మొత్తం రైస్కంతా పెట్టేసేసారు. మొత్తం లైన్ చేసి శుద్ధంగా చేసి ఇప్పుడు కొంచెం బాగా తగ్గింది సార్. నాకు కొంచెం తగ్గింది. మేడం వాళ్ళు ఇద్దరు కూడా మంచి వాళ్ళు సార్. సార్ వాళ్ళు కూడా ఇదే సార్ బతికి చచ్చిపోయిన దాన్ని బతికిచ్చాడు సార్. డబ్బు పెట్టుకున్నాం సార్. దీనికి ఆరోగ్యశ్రీ మన హాస్పిటల్లో వర్తిస్తే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాం ఖచ్చితంగా. పర్టికులర్ దానికి మన దగ్గర మన హాస్పిటల్కి రాదు. చాలా తగ్గి